మీ పేరు సార్? నా పేరు అజయ్ వర్మ. అంటే ఇప్పుడు తెలంగాణ అంటే కరీంనగర్లో ఇప్పుడు ప్రధానంగా మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ఎంపీ బరిలో ఉండబోతున్నారు. బీఆర్ఎస్ నుండి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా బీజేపీ నుండి బండి సంజయ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుండి రాజేందర్ రావు గారు ఈసారి పోటీలో ఉండబోతున్నారు. అయితే ప్రధానంగా కరీంనగర్ సంబంధించి ఈసారి జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కరీంనగర్లో రెండవసారి బీజేపీ నుంచి బండి సంజయ్ గారు గెలవబోతున్నారు. ఇప్పటికే గెలుపు ఖాయమైపోయింది. ఆ ఉన్నటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీఆర్ఎస్ అభ్యర్థి కానీ సెకండ్ ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్ గారి గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది. 2 నుంచి 3 లక్షల మెజార్టీతోని బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంటుగా గెలవబోతున్నారు. అంటే ఇంతకుముందు కూడా బండి సంజయ్ గారు బరిలో నిలిచారు, కరీంనగర్ ఎంపీగా గెలిచారు. అయితే అప్పుడు ఇచ్చిన హామీలను బండి సంజయ్ గారు నెరవేర్చారని మీరు అనుకుంటున్నారు? బండి సంజయ్ గారు ఇంతకుముందు కోవిడ్ సమయంలో 2 సంవత్సరాలు పూర్తిగా పోయినప్పటికీ 3 సంవత్సరాల లోపల దాదాపు కోట్ల నిధులు తీసుకొచ్చి ఒక కరీంనగర్ను అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఆయనకుంది. ఎందుకంటే మేము ఒక బుక్లెట్ ద్వారా విడుదల చేసినాం. ఏం చేసిరు ఏం కథ, బుక్లెట్ చూస్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది. కన్నుంటే చదువుకుంటే మంచిదని చెప్పి మేము ప్రతిపక్షాలకు కూడా కోరుతా ఉన్నాం. అంటే ప్రతిపక్ష నాయకులు ప్రధానంగా వారు మాట్లాడుతూ అసలు కరీంనగర్కి సంబంధించి బండి సంజయ్ గారు చేసింది ఏమి లేదని కూడా వాళ్ళు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే దీన్ని మీరు ఏ విధంగా తిప్పికొడతారు? అదే మేము చెప్తున్నాం కదా, సంజయ్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఒక బుక్లెట్ ద్వారా మనం విడుదల చేయడం జరిగింది. వాళ్ళు చదివస్తే చదువుకోవాలి, లేకుంటే వేరేతో చదివించుకోవాలి. మనం పోతే ఇవాళ రైల్వే తిగలకుంటపల్లి బ్రిడ్జి గత ఎన్నో సంవత్సరాల నుంచినటువంటి ఆ యొక్క రైల్వే బ్రిడ్జిని కూడా సంజయ్ చేసిండు. ఇవాళ వరంగల్ నుంచి కరీంనగర్ వచ్చేటువంటి 4 లైన్ కూడా సంజయ్ నిధులు తీసుకొచ్చిండు. ఎక్కడ చూసినా కూడా సంజయ్ నిధులు తప్ప ఎక్కడ కూడా కనబడలేదు. ఇవాళ బెజ్జంకి నుంచి గన్నేరు వరకు కూడా 33 కోట్లతోని మొన్న రోడ్డు నిర్మాణం కూడా చేపట్టిన. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి సంజయ్ గారు ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం కూడా 100,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి చరిత్ర బండి సంజయ్ గారికి ఉంది. అంటే ఇప్పుడు గతంలో మనం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన చూస్తాం. అయితే రెండింటి మధ్యన తేడా ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా? వాస్తవానికి ఈ 100 రోజులనే కాంగ్రెస్ పార్టీ ఏంటో అందరికి అర్థమైపోయింది. 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పేసి గద్దెకెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఏది చేయలేదు. రైతులకు రుణమాఫీ అన్నాడు, అది లేదు. 25,000 రూపాయలు మహిళలకు ఇస్తాడు. 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా చేసినటువంటి పాపన పోలేదు. ఇవాళ గ్యాస్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ కూడా ఎక్కడ కూడా లేదు. ఏది తీసుకున్నా కూడా ఆ గవర్నమెంట్ అసలు ఫెయిల్ అయిపోయింది. అంతకంటే పెద్ద మనిషి ఈ గతము కేసీఆర్ మంచిగా అనిపించింది, అందరు జనాలు కూడా అంటారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అసలు బీజేపీ వచ్చేది ఉండే. బండి సంజయ్ గారు గడప గడపన ఉద్యమం చేసిండు. అసలు విధి లేని పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ కోట్లేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మేము ఇచ్చిన 6 హామీలను కూడా మేము నెరవేర్చాము, అందుకే మాకు ప్రజలు ఓటేయాలని కూడా వారు కోరుతున్నారు. అదేవిధంగా మేము కూడా అనేక రకమైన పనులు చేసాం, మేము కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసామని అటు బీజేపీ నాయకులు కూడా కోరుతున్నారు. అయితే మీరు ఇచ్చే దీనిపైన స్పష్టత ఏంది? ఇప్పుడు మేమేమంటున్నాం, సరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది, సెంట్రల్లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం కావాలని ప్రతి ఒక్క గుండె ప్రతి ఒక్క వారు కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండాలి, కరీంనగర్లో బండి సంజయ్ రెండోసారి ఉండాలి, కేంద్రంలో 3వసారి బీజేపీ ప్రభుత్వం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మేధావులు యువకులు ఎంతోమంది కూడా కోరుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా 400కు పైచీలకు భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలుచుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడుతుంది. అదేవిధంగా అంటే కేంద్రంలో నాయకులు మాట్లాడుతూ ఈసారి బీజేపీ ప్రభుత్వానికి అంటే బీజేపీ పార్టీకి ఈసారి 400 పైగా సీట్లు సాధిస్తుందని కూడా అటు బీజేపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. అయితే దీనిపైన మీ అభిప్రాయం? బీజేపీ 100% 400 పైగా సీట్లు సాధిస్తుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 100% కాదు 1000% తప్పకుండా వస్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు అంటే తెలంగాణలో అదేవిధంగా దేశ రాజకీయాలు ఒకటి ప్రధానమైన ఒక అంశం నడుస్తుంది. అదేంటంటే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని కూడా అటు కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అయితే దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? రిజర్వేషన్ ఎవరిని సొమ్ము కాదు, అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషను. ఎవరు కూడా రిజర్వేషన్ మార్చేటువంటి అధికారం ఎవరికి లేదు. మా యొక్క నరేంద్ర మోడీ గారే చెప్పారు, నేను బ్రతికున్నంత కాలము రిజర్వేషన్ విషయం కూడా నేను లేవనెత్తనని చెప్పారు. కొన్ని అవసరమని కూడా చేయొచ్చు, కానీ భారత రాజ్యాంగ నిర్మాత చేపట్టినటువంటి రిజర్వేషన్లు ఎవ్వరు కూడా తొలగించడానికి అధికారం లేదు. అలాంటి పరిస్థితి ఉండనే ఉండదు, అసలు రిజర్వేషన్ ప్రక్రియ ఉండదు.